హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టిఫిన్ కి టమాటో రైస్ అనమాట. టమాటో మిల్లీ మేకర్ రైస్ ఎలా చేసానో చూసేద్దానండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాను, నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా వేసాను అనమాట. 1 ఆనియన్ వేసాను. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట. మొత్తం మగ్గిన తర్వాత ఇక్కడ టొమాటో రైస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టొమాటోస్ నేను కొంచెమే వేసుకుంటున్నాను అనమాట. కొన్ని టొమాటోస్ ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసాను, మిల్లీ మేకర్స్ కూడా వేసాను అనమాట. మొత్తం మిక్స్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే పేస్ట్ పట్టాను అనమాట టొమాటోస్. ఆ టొమాటో పేస్ట్ కూడా ముందుగానే చేసి పెట్టుకున్నాను నేను. ఈ మొత్తం మగ్గిన తర్వాత మంచిగా మెత్తగా అయిన తర్వాత టొమాటో పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి టేస్ట్ కు తగ్గ కారం ఇంకా ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకొని ఆ తర్వాత ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాను అనమాట. మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో అలా అనమాట. 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ అయితే పడుతుంది అనమాట. 2 కప్స్ వేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా ఉప్పు సరిపోయిందా లేదా అని తర్వాత చూసుకొని అది మొత్తం తెరిలిన తర్వాత బియ్యం అయితే వేసుకోవాలన్నమాట. ముందుగానే వేయకూడదు. ఇక నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది హైలో పెట్టి తర్వాత అయితే సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది అనమాట. మీకు వీలైతే కింద పెనం ఉంటది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. మాడుకోకుండా బాగా వస్తుంది అనమాట. రైస్ అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఇదైతే చాలా బాగుండిద్ది, హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మిల్లీ మేకర్ అన్నీ వేసాం కాబట్టి. ఒకసారి టిఫిన్స్ కి ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది ఖచ్చితంగా చెప్పండి. నాకైతే టొమాటో రైస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది నాకైతే. ఆ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్.